క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా కూల్ గా హుందాగా కనిపిస్తుంది. అయితే తాజాగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై పడే ఫోటోగ్రాఫర్లు బాడీ షేమింగ్ చేసే నెటిజన్ల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. తనపై తన వదినపై అత్యంత దారుణంగా అసభ్యకరంగా కామెంట్లు చేసిన ఒక జర్నలిస్ట్ ను టార్గెట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ వేదికగా షాకింగ్ పోస్ట్ చేసింది. అయితే ఈ వివాదం ఎక్కడ మొదలైందంటే ఇటీవలే సారా టెండూల్కర్ తన వదినతో కలిసి ఎయిర్పోర్ట్ కు వచ్చింది. ఆ సమయంలో ఒక ఇండిపెండెంట్ కంటెంట్ క్రియేటర్ వారిద్దరిని ఫాలో అవుతూ వీడియో తీశాడు. ఆ వీడియోని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి సారా లావుగా ఉంది అంటూ రాసుకొచ్చాడు. ఈ కామెంట్ ను చూసిన సారా టెండూల్కర్ అస్సలు ఊరుకోలేదు. సదరు క్రియేటర్ అకౌంట్ ను ట్యాగ్ చేస్తూ ఆ వివాదాస్పద వీడియో స్క్రీన్ షాట్ ను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది. మీరు చాలా అసహ్యకరంగా ప్రవర్తించారు, దీనిని అసలు జర్నలిజం అనరు, మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సారా టెండూల్కర్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో తిట్టేసరికి ఇంటర్నెట్ లో తనపై వస్తున్న ట్రోలింగ్ కు భయపడి ఆ క్రియేటర్ వెంటనే ఆ వీడియోను డిలీట్ చేశాడు. కానీ డిలీట్ చేసినంత మాత్రాన చేసిన తప్పు పోదని సారా మరో స్టోరీ పెట్టింది. నువ్వు నీ పోస్ట్ ను డిలీట్ చేసి ఉండొచ్చు, కానీ అంత మాత్రాన నీ చెత్త బుద్ధి ఏమాత్రం మారిపోదంటూ డిజిటల్ బుల్లింగ్ కు పాల్పడే వారికి గట్టి వార్నింగ్ ఇచ్చింది. సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ కేవలం వ్యూస్ కోసం ఇలాంటి నీచమైన కామెంట్స్ చేసే పాపరాజీల సంస్కృతిపై ఇప్పుడు నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. సారా ధైర్యంగా స్పందించిన తీరును సోషల్ మీడియా యూజర్లు, సినీ, క్రికెట్ సెలబ్రిటీలు ఎంతగానో అభినందిస్తున్నారు. వైరల్ క్లిక్స్ కోసం పరిధులు దాటే ఇలాంటి సోషల్ మీడియా జర్నలిస్టులపై కఠినమైన నిబంధనలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.